ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల సమ్మేళనమే పరిశుద్ధ పవిత్రమైన గ్రంథము, దేవుని యొక్క మాటలు. అందులో నుండి యాకోబు పత్రిక ఎంతో ప్రాముఖ్యమైనది. యాకోబు పత్రికలో సంపూర్ణమైన అనే మాట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టెలియోస్ అనే ఈ గ్రీకు పదానికి అర్థము పరిపక్వత అని అర్థం. శ్రమల ద్వారా విశ్వాసి పరిపక్వత పొందుతాడు. యాకోబు ఉత్తరం 1వ అధ్యాయం 1 నుండి 20 వరకు చూస్తాం. మొట్టమొదట మనకు వచ్చే శ్రమలను గురించిన సరైన అవగాహన ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. పరీక్షల ద్వారా కలిగే శ్రమలు దేవుని నుండి వస్తాయి. ఇవి మనలో నుండి మంచిని బయటికి తీసుకుని రావడానికి మేలు కోసం వస్తాయి. శోధనలు, శ్రమలు సాతాను నుండి వస్తాయి. లోకాన్ని, శరీరాన్ని ఉపయోగించుకొని మనలోని చెడును బయటికి తీసుకొని వస్తాయి. ఈ రెండు రకాల శ్రమలు ఒకే నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు. విశ్వాస జీవితంలో దేవుడు పెట్టే పరీక్షలు, సాతాను శోధించిన శ్రమలు, ఈ రెండు ఉంటాయి. ప్రియులారా, దేవుడు పరీక్షలు పెడితే సాతానుడేమో శోధిస్తూ ఉంటాడు. ఒకరు శుద్ధీకరించడానికి, మరొకరు విశ్వాసం నుండి తొలగిపోవడానికి ఈ రెండు కూడా పనిచేస్తాయి. శ్రమలు విశ్వాసికి వస్తాయా అంటే తప్పకుండా వస్తాయి. యాకోబు ఎలా వ్రాశాడో మనం చూస్తే, ఒకవేళ మీ విశ్వాసాన్ని పరీక్షలు కలిగితే అని రాయలేదు. యాకోబు ఏమని రాస్తున్నాడంటే పరీక్షలు వస్తాయి అని రాస్తున్నాడు. శ్రమలు అకస్మాత్తుగా రావచ్చు, పలు విధాలుగా రావచ్చు. అందుకోసమే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తాం. పిల్లరా, నానా విధములైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలో ఈ పత్రిక మనలను బలపరుస్తుంది, మనలను ప్రోత్సహిస్తుంది. కనుక శ్రమలు నాకే రావాలా అని బాధపడకండి, పరీక్షలు నాకేనా అని చింతించకండి. పరీక్షలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిని మనం కనిపెట్టాలి, పసిగట్టాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి సమీపంలో రావాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు, నీకు జయ జీవితం ఇస్తాడు. శోధనలో ఇరుక్కున్న ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, పరీక్షింపబడుతున్న ఓ ప్రియమైనటి విశ్వాసి, దిగులు, బాధలు, చింతలు, వేదన పడుతున్నావా? దేవుడు నీ కొరకు, మేలు కొరకు ఆ పరీక్షలనే తలంచు. ఆ శోధనను జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుడు మీకు సమకూడి మేలు కొరకు అన్నీ చేస్తున్నారని భక్తుడు చెబుతూ ఉన్నాడు. కనుక ఆయన చెంత, ఆయనలో జీవించడానికి, ఆయనపై ఆధారపడడానికి నేర్చుకోండి. దేవుడు మీకు జయ జీవితం ఇస్తాడు, ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిన తండ్రి, మహోన్నతుడి ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. యాకోబు నాయన పరీక్షలు ఎలా వస్తాయో, శోధనలు ఎలా వస్తాయో, రెండిటి యొక్క వ్యత్యాసాన్ని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభువా. పరీక్షలు మాలో ఉన్న దాగి ఉన్న ఆ మంచి స్వభావాన్ని బయటికి తీసుకుని వస్తాయని, శోధనలు అపవాది ద్వారా, సాతాను ద్వారా వస్తాయని, వాటిని మేము వాక్యం ద్వారా జయించాలని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.